కింద మీద క్లిక్ చేయండి. కనెక్ట్ చేయండి. అక్కడ కుడి సైడ్ లో కనెక్ట్ అని ఉంది, కనెక్ట్ నొక్కండి. ఇప్పుడు ట్రస్ట్ వాడి మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం నొక్కండి. మ్యాక్సిమం ఇక్కడ పీవీసీ చేస్తున్నారా? ఓకే చేయండి. వచ్చింది కింద పీవీసీ. ఇప్పుడు ఇక్కడ ఎంఏ నొక్కండి. ఏది బిఎన్బి కింద 00 కింద ఎంఏఎక్స్ నొక్కండి. కింద ఎంఏఎక్స్ ఉంది కదా. ఓకే వచ్చింది కదా. $39 వచ్చినాయి కదా. $40 సంబంధించింది వచ్చింది కదా. ఇప్పుడు వచ్చింది సార్. కానీ ఉండండి, అలా మొత్తం నొక్కదు. అలా మొత్తం నొక్కితే ఏమైంది అంటే నీకు పర్చేజ్ చేయడానికి బిఎన్బి ఉండదు, కాదు పర్చేజ్ అవ్వదు. అక్కడ బిఎన్బి ఛార్జ్ కొద్దిగంత ఉంచి ఒక పని చేయండి. $37 సంబంధించి మాత్రమే కొనండి. ఎంత సార్? 0.0 వినండి, 0.06 చెప్పండి. పీవీసీ ప్లేస్ లో 275 పెట్టండి సరిపోద్ది. రైట్. ఒక పని చేయండి, పీవీసీ మీటర్లో ఇక్కడ కింద కింద అవన్నీ చేసేదానికన్నా కింద పీవీసీ లోపల 275 పెట్టండి. ఇక్కడ సార్ ఓపెన్ చేయ పర్ఫెక్ట్, నో ప్రాబ్లం, సరిపోతుంది. ఎందుకంటే మీకు బిఎన్బి ఛార్జ్ ఉండదు, సరిపోతుంది. ఓకే, అది క్యాలిక్యులేషన్ తీసుకుంది, నో ప్రాబ్లం. మీ దగ్గర $1 ఉంటుంది సార్, సరిపోదు. ఇందాక 264 పెట్టారు, బాగుంది. ఇప్పుడు మీకు కొద్దిగా ఛార్జెస్ ఉంచుకోండి సార్, ఏమన్నా అవసరం పడతాయి కదా. అందుకని 264 తీసుకోండి, మీ ఛార్జెస్ ఉంచుకోండి. అంటే ఇది నా ఐడియా సార్, మీ ఇష్టం మరి. బెటర్, ఇప్పుడు ఇది బెటర్ సార్, కొనుక్కోండి, పర్చేజ్ చేయండి. ఇప్పుడు సరిపోతా సార్? సరిపోతాయి. ఇక్కడ ఒక పని చేయండి, స్లిప్పరేజ్ చేయండి సార్. ఇదే కదా సార్ షిప్ కదా, షాప్. చేశారు. నేను ఏమన్నా అంటే మీకు ఇక్కడ స్లిప్పింగ్ టోలరెన్స్ అని 0.5% ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే 0.1% వస్తుంది. అది నొక్కండి. ఇక్కడ సార్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 పీవీసీ కింద స్లిప్పింగ్ టోలరెన్స్ ఉంది, దాని పక్కన 0.5 ఉంది. 0.5 నొక్కండి. దాని మీద నొక్కాలి సార్? అవును. లేకపోతే పిన్ మాదిరి ఉంది కదా మధ్యలో, స్లిప్పింగ్ టోలరెన్స్ పక్కన పిన్ మాదిరి. ఇప్పుడు ఇక్కడ దీన్ని 0.1 పెట్టండి. పక్కన చూడండి 0.5 పక్కన. ఓకే, చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేయండి. ఇంటూ కుడి పక్కన కదా. అయ్యో, ఆ క్లోజ్ కాదు సార్, క్లోజ్ అంటే అక్కడ కనబడుతుంది కదా ఇంటూ మార్కు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెట్టింగ్ పక్క పుంట పైన ఇంటూ కొడుతుంది అక్కడ, అది నొక్కాల. అది క్లోజ్ అంటే. ఇప్పుడు స్వాప్ చేయండి. వెరీ గుడ్, కన్ఫర్మ్ స్వాప్. అప్పుడు ఆమ్లెట్ వస్తుంది. ఆమ్లెట్ అయిన తర్వాత ఓకే, కంగ్రాచులేషన్ సార్, ఐఐపి. ఓకే సార్. చూసుకోండి ఇప్పుడు వచ్చినాయా లేవా. సింపుల్ సార్, ఇదే మాదిరిగా బై చేసుకోండి ప్రతి ఒక్కరు.
మన పీవీసీ మెథడ్ అంటే చాలా ఈజీ మెథడ్ అన్నమాట. పీవీసీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు పీవీసీ ఉంది, పీవీసీ మీద క్లిక్ చేయండి. 300 ఉన్నాయి కదా, ఒకసారి పీవీసీ మీద క్లిక్ చేయండి. డాడీ ఆగు డాడీ. వచ్చినాయి సార్, 318 వచ్చినాయి కదా. ఓకేనా సార్, వచ్చినాయి కదా మీకు? ఇంకా రాలేదు ఇంతకుముందు 54 ఉండే అక్కడ, ఇంతకుముందు అక్కడ 54 ఉండే. సార్. అవును సార్, అవును. ఓకేనా? ఓకే సార్, ఓకే. ఓకే, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. సో $36 కి 264 పీవీసీ మీద బై చేశారు. కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి, మ్యూట్ చేసుకోండి మైకు. ఓకే థ్యాంక్ సార్. యూ. ఓకే సార్. సో వెల్కమ్ లీడర్స్, వాట్ డూ యు వాంట్? మీ క్వశ్చన్స్ రైజ్ చేయండి. వై పీవీసీ మీద గోయింగ్ డౌన్ కదా, ఎందుకు పీవీసీ మీద ఎంత తక్కువ అయింది, అదేనా అందరి డౌట్? మేబీ చూద్దాం, మనమే ఎందుకన్నా అలాగా. సో అందరము ఈరోజు దగ్గర దగ్గర 2230 యూఎస్జీల పీవీసీ మీద బై చేసాం. అంటే ఎంత పీవీసీ మీద బై అయినా చూడండి. ఇప్పుడు ఇంతగా మనకు లైవ్ లో 36 యూఎస్డీలకి 264 పీవీసీ మీటర్లు వస్తే 2200 పైన యూఎస్డీతో పీవీసీ మీద బై జరిగింది ఈరోజు. ఇప్పటికి కూడా ఇంకా 100, 200, 300 యూఎస్డీలు రెడీ పెట్టుకున్నారు బై చేసుకోవడానికి. రెడీ ఉన్నారన్నమాట, రెడీ. ఒకసారి 1500 అంటే 15,000, 1500 రెడీ పెట్టుకొని ఇంకా వెయిట్ గుడ్ మార్నింగ్ చేస్తున్నారు. సార్. Yes, గుడ్ good మార్నింగ్ morning, సార్. sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ Yeah, లీడర్స్. welcome, welcome. సార్ హ్యాండ్ రైజ్ చేశారు, కేవు రాముల. శివరాము, వెల్కమ్ సార్. ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్, మాట్లాడచ్చు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఇద్దాం, ఏముంది, నాకు ఇద్దాం. ఓకే సార్, ఓకే సార్. నేను మొత్తం టోటల్ 15,000 పీవీసీ మీటర్ బై చేశాను సార్. టోటల్ 15,000 పీవీసీ మీద. 15,000 పీవీసీ వండర్, మీటర్. వండర్, వండర్. మరి వాటిలో చూడండి, ఇక్కడ 15,000 పీవీసీ మీద బై చేశారు. వెంకటేష్ Hmm. గారు గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ, Good థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఈ నాకు టైం అందట్లేదు, ఏ టైంలో ఇస్తున్నాడండి అది? విత్డ్రాలా సార్? అంటే సార్ ఆ? ఈ రోజు అయితే 7 నిమిషాలు వచ్చింది, అందుకే అందలేదు సార్. టైం అనేది ఫిక్స్ లేదు, చాలా అయింది. 7 నిమిషాల లోపలే 5 లక్షల పీవీసీ మీద అయిపోయింది. అవును సార్, అవును సార్. ఎన్ని గంటలు వాటిలోనే సార్? అయిపోతుంది. 5:31 నుంచి వెళ్ళి 5:38 క్లోజ్ అయిపోయింది. 5:31 ఓపెన్ అయింది, 5:38 క్లోజ్ అయిపోయింది. అయ్యో బాబోయ్. 5 లక్షల పీవీసీ మెడల్ మళ్ళీ ఈ రోజు లోడ్ చేశారు. పీవీసీ Five మీద మధ్యలో ఉంటుంది టైం. ఆ, అంటే
మాట్లాడండి సార్ వెంకటేష్ మాట్లాడండి. ఎర్లీ మార్నింగ్ ట్రై చేస్తే కనుక మీకు ఓకే అవుద్ది సార్. ఎందుకంటే ఓన్లీ 5 minutes 10 minutes లోనే ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే 5 lakhs అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి పీవీసీ మెటా ప్రైజ్ డౌన్ లో ఉంది కాబట్టి చాలా మంది విత్డ్రా పెట్టేటప్పటికి ఏమవుతుందంటే ఇంకా ఫినిష్ అయిపోతుంది అనమాట. 5 lakhs పీవీసీ మెటా కంప్లీట్ అయిపోతుంది అక్కడ. ఓకే ఓకే. దాని వలన ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ 5:30కి ట్రై చేయండి. సరే సార్ సరే. సార్ ఓన్లీ జస్ట్ ఒక 10 minutes లోపే అయిపోతుంది సార్ అంతే. ఈరోజు ఓన్లీ 7 minutes అయిపోయింది. ఎస్ సార్ అదే అదే. కానీ మనకి పీవీసీ మెట్ట కూడా పెంచారు కదా సార్. 5 lakhs అంటే ఎక్కువ బానే పెట్టారు. అంటే వాళ్ళ వ్యాలెట్ నుంచి వెళ్ళి దేనికైనా ఒక లిమిటెడ్ ఉంటుంది అనమాట. అవును సార్. వాళ్ళ వ్యాలెట్ కి 5,000 ఇచ్చారు ఇప్పుడు. అదే అంటే 5 వాళ్ళు lakh. పీవీసీ మీటర్ను కాపాడాలి ఇప్పుడు కదా మళ్ళీ. అవును సార్. సో అంటే యుద్ధం మొత్తం మీద కూడా వస్తారు కదా, అంటే తిమింగలాలు కూడా వస్తారు కదా, తిమింగలాలు. అవును సార్. అందుకని తను కాపాడుకుంటూ మరి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అవును సార్. అందులో నువ్వు 1 week టైం లిమిట్ పెట్టినా గానీ మనకి విత్ ఇన్ సెకండ్స్ లోనే విత్ ఇన్ మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోతుందంటే నిజంగా షాక్ సార్. అంటే ఎందుకు అవుతుంది ఇలా అంటే మాట్లాడు. ఇప్పుడు ఆల్రెడీ మనకి 17వ తారీఖు స్టార్ట్ అయింది. మళ్ళీ 24 వచ్చేటప్పటికి మళ్ళీ 1 week అయిపోద్ది కాబట్టి మళ్ళీ అంతకుముందు చేసిన పర్సన్స్ అందరూ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అవునవును 1 week. అందుకనే సిస్టమ్ మంచి ప్లానింగ్ తోనే 1 week పెట్టింది సార్. సార్ ఇదే స్టార్టింగ్ లో మనకి ఓన్లీ 100 పీవీసీ మెట తీసుకోవాలంటేనే మనకి దగ్గర 1,30,000 దాకా చేస్తారు మనకి. అవునవును. అలాంటిది ఈ రోజున నేను ఓన్లీ 1,30,000 తో దగ్గర 10,000 వచ్చినాయి సార్ పీవీసీ మెట. నేను స్టార్టింగ్ లో 1,20,000 పెట్టి తీసుకుంటే 1,260 వచ్చినాయి సార్ టోకెన్స్. అవును స్టార్టింగ్ లో సార్. స్టార్ట్ అయిన 10 minutes లోపల అండి. అవును సార్. 1,20,000 1,260. అది వేరు సార్, అది వేరు సార్. అది దానికి మనం ప్రాఫిట్ తీసుకున్నాం సార్, అది వేరు. అది కాదు సార్. ఇప్పుడు ప్రజెంట్ సార్ మీరు చెప్పేది 17వ తారీఖు చెప్పేది మీరు? కాదండి, నేను అప్పుడు స్టార్టింగ్ లో. ఓకే. స్టార్టింగ్ లో $1 ఉన్నప్పుడు కదా చెప్పేది మీరు. $1 అంటే మీకు దాని ప్రాఫిట్ కలిపి చెప్తున్నారు మీరు. ఎప్పటికప్పుడే నెట్వర్క్ బిజినెస్ లో ఎప్పటికప్పుడే. కాకపోతే వాళ్ళు క్లియర్ గా రాశారు, వాళ్ళు తగ్గుతుంది పెరుగుతుంది అని చెప్పి రాశారు. కాకపోతే దాన్ని ఇప్పుడు మనం ఇంత క్లియర్ గా రిస్క్ చేసుకోలేకపోయాం అనమాట అందరం. అలాగని చెప్పి ఇప్పుడు కొంతమంది లీడర్ అడుగుతున్నారు ఒక పర్సనల్ గా ఫోన్ చేసి, సార్ ఇప్పుడు కూడా నేను తీసుకోవన్నా ఇంకొంచెం తగ్గుతుందా లేకపోతే తొందరగా పెరుగుతుందా? సో దాన్ని కూడా మనం అసలు యాక్చువల్ చెప్పలేము. అట్లా అదే చెప్పడం జరిగింది సార్. సార్ అలా కన్ఫర్మేషన్ చెప్పరాదు, ఎందుకంటే డబ్బుతో కూడుకున్న పని. సో నేను అంటాను సార్ ఆగండి అంట, అనుకోకుండా పెరిగింది అనుకో, అప్పుడేమనిపిస్తుంది, అయ్యో ఈసారి అడుగుతుంది ఇలా అయిపోయింది అంటావు. ఒకవేళ ఇప్పుడు సార్ తగ్గే అవకాశం లేదు, ఇదే లాస్ట్ ప్రైజ్ ఇప్పుడు కొనుక్కోండి అని అనుకోండి, మీరు కొన్న తర్వాత అయ్యో కొంచెం ₹1 తగ్గినా కూడా మీరు కొనేది 2 lakhs కొనుక్కుంటున్నారు. ఒకసారి కాల్ చేసినామంటే 2,200 యూజిటీ రెడీ పెట్టుకున్నారు అనమాట. సో మీరు చేస్తున్నారు 2 లక్షలు. 2 లక్షలు అంటే మీకు మామూలుగా అంటే దగ్గర 4,000 పీవీసీ మీటర్ మీకు అంతకంటే ఎక్కువనే అర్న్ అవుతుంది. ₹1 అటు ఇటు అయినా కూడా సో నీకు ఏమవుతుంది, 4,000 ఫరక్ వస్తుంది. సో క్లియర్ కట్గా చెప్పాను నేను, సార్ మీరు లైవ్ ఉండండి, ఎప్పుడు మీకు ఇష్టమైతే అప్పుడు కొట్టండి అంతే, కానీ ఇంకో డిపెండ్ అవ్వకండి. పెద్ద మొత్తం కదా,
చిన్న మొత్తం అయితే ఓకే, నో ప్రాబ్లం. పెద్ద మొత్తం కనుక లైవ్ లో చూడండి. నేను ఇప్పుడు ఒకటి చెప్తే ఒకటి అయింది అనుకో, కరెక్ట్ కాదు అన్న ఆలోచనతో మరి సార్ చెప్పడం జరిగింది అట్లా. సో మెసేజ్ పెట్టాను ఇంతకు ముందు 12 సంథింగ్ అయినప్పుడు మెసేజ్ అయితే పెట్టిన. 12 ఏంటంటే చూస్తున్నా సార్ అని పెట్టాడు. వరుసకి అట్లా చూసుకుంటూ చేరాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ మనం కొన్న తర్వాత తగ్గిన కొద్దిగంత పర్వాలేదు అనిపిస్తుంది. పెరిగినా అరే నేను సార్ మంచి పని సార్ చేశాను అనుకుంటాం, సార్కి అంతే కదా. సార్కి ఆ, 2000 అంటే దగ్గర దగ్గర 15,000 వస్తాయి సార్ ఇప్పుడున్న చూసావా, ప్రైజ్ మీద సార్. 50,000. Yes, sir. 50,000 అంటే ఒక 15,000 రూపాయి 15,000 సారీ 15,000. ఇప్పుడు ఒక రూపాయి కొన్న తర్వాత ఒక రూపాయి తగ్గింది అనుకో, ఎన్ని రూపాయలు చెప్పండి ఒకసారి. 15,000 డౌన్ అయినట్టే. 15,000 డౌన్ అవుతుంది. సో మరి మనము ఇలా చెబితే ఆ, పెరిగిపోయింది అనుకో అని మీరు మంచి పని చేశారు సార్ అంటారు. లేకపోతే నేను 15,000 లాస్ అయ్యాను అని అనుకున్నా కానీ లోపల కొద్దిగా ఉంటుంది కదా. అవును సార్, అవును సార్. అందుకే చూస్తూ ఉండండి అని చెప్పాను. ఒక్క నిమిషం, నాకు ఒక కాల్ వస్తుంది, మళ్ళీ కనెక్ట్ అవుతా. ఒక్క నిమిషం. ఓకే ఓకే సార్, ఓకే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఆల్ లీడర్స్ వెల్కమ్. అదే సార్, మనకి ఎవరైనా సరే విత్డ్రాల్ పెట్టాలనుకున్న పర్సన్స్ అందరూ కూడా ఏదైనా సరే మనకి ఇండియా టైము 5:30కి స్టార్ట్ చేయండి సార్. 5:30కి స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు 5 మినిట్స్ 10 మినిట్స్లోనే పని అవుతుంది పెట్టాలనుకున్న వాళ్ళు. చాలా మంది కూడా ఇప్పటికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు కానీ సార్ మాకు అవ్వట్లేదు లిమిట్ అయిపోయిందని చెప్పేస్తుంది అని అంటున్నారు. మెయిన్ కారణం అదే సార్, రీజన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ట్రై చేసిన పర్సన్స్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి తర్వాత ఇంకా మళ్ళీ టుమారో ఆఫ్టర్ టుమారో అని చెప్పేసి పడుతుంది. దాని గురించి మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కనుక మీరు ఎర్లీ మార్నింగ్ 5:30కి ట్రై చేయండి సార్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5:30 అంటే మనకి యుఎస్ టైం ప్రకారం అప్పుడు మార్నింగ్ 24 అవర్స్ అంటే మార్నింగ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి దాని వలన అప్పుడు మనకి పడుతున్నాయి సార్. అప్పుడే మనకి విత్డ్రా స్టార్ట్ అవుతుంది అనమాట. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకున్నా, ఒకవేళ ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్నా, ఏమైనా ఒకవేళ ట్రస్ట్ వాలెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవాలన్నా కానీ రండి సార్. వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సైలెంట్గా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్, చంద్రశేఖర్ సార్. వెల్కమ్ 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 సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ సార్, మీ వాయిస్ క్లియర్ గానే ఉంది. క్లియర్గా ఉన్నాను. ఓకే ఓకే సార్, క్లియర్. వాయిస్ వినిపిస్తుంది సార్? సార్ క్లియర్ గానే ఉంది మీ వాయిస్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. విన్నారండి? ఓకే ఓకే సార్. పీవీసీ మెటల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఉన్న అవకాశం మనం యూజ్ చేసుకోకపోతే చాలా పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. భవిష్యత్తు గురించి నేను చెప్తున్నాను. చాలా బయింగ్ జరుగుతుంది సార్, విపరీతమైన బయింగ్ జరుగుతుంది. చూసారా, ఎంత తక్కువ ప్రైస్ ఉన్నా కూడా ఇంత విపరీతమైన డిమాండ్ ఎక్కడ కనిపించలే నాకు. అంత ఒక బిట్ కాయిన్ లో చూడొచ్చు మనం. అది కూడా బిట్ కాయిన్ కొనాలంటే కూడా చాలా విపరీతమైన డబ్బులు మనం పెట్టాల్సి ఉంటుంది పెట్టుబడి.
కానీ పీవీసీ మెటల్ చూడండి చాలా తక్కువ రేట్ ఉన్నా కూడా ఒక మంచి పాజిటివ్ వేలో పబ్లిక్ అంతా థింక్ చేసి బయింగ్ జరుగుతుంది. అది దీనికంతటి కారణం ఏంటంటే నాకు ఒకటే అనిపిస్తుంది, పీవీసీ మెటా ఫౌండర్స్ పైన, పీవీసీ మెటా ఆ ప్రాజెక్ట్ పైన ఉన్నటువంటి అపారమైన నమ్మకం సార్. వాళ్ళు నమ్మకాన్ని చూశారు, నమ్మకాన్ని తెచ్చుకున్నారు పబ్లిక్ లో నుంచి. చాలా హానెస్ట్ గా ఉన్నారు వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ, వాళ్ళు చేసేటువంటి పనులు కానీ, అట్లా అప్డేట్స్ కానీ చాలా క్లియర్ గా ఒక నమ్మసక్యంగా ఉన్నాయి. అందుకే జనాలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. మనమైతే ఒక 50 USD 500 USD 1000 USD పెట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆలోచిస్తున్నాం. కానీ ఉన్న వాళ్ళు విపరీతంగా పీవీసీ మెటా బై చేసుకుని హోల్డ్ చేసుకుంటున్నారు, ఫార్మింగ్ చేసుకుంటున్నారు, సీడ్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు. ఏ రకంగా ఆప్షన్స్ ఉన్నా ఆ రకంగా యూజ్ చేసుకుంటున్నారు పీవీసీ మెటాలో. ఎందుకంటే సార్ ఇది క్రిప్టో కరెన్సీలో ఇదంతా సర్వసాధారణం. క్రిప్టో కరెన్సీలో అనూహ్యమైన మార్పులు, మనం ఊహించిన విధంగా మార్పులు జరుగుతాయి. ఇది సర్వసాధారణం. పీవీసీ మెటా ఈ రోజు తగ్గిందంటే రేపు ఖచ్చితంగా పెరుగుతుంది, పెరిగిందంటే ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది మామూలుగా జరిగేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం పీవీసీ మెటాలో. సో ఇప్పుడు జనాల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, పీవీసీ మెటా పైన నా అబ్జర్వేషన్ లో ఎంత ప్రతికూలమైన వాతావరణం ఉన్నా, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కూడా ఒక సానుకూలమైనటువంటి ఒక ఆలోచన విధానమే కనిపిస్తుంది పీవీసీ మెటా పైన. ఎక్కడ చూసినా కానీ కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు. పీవీసీ మెటాలో డెప్త్ గా ఆలోచించలేకపోయారు వాళ్ళు. పీవీసీ మెటాలో ఉన్న స్ట్రెంగ్త్ ను తెలుసుకోలేకపోయారు. పీవీసీ మెటా ఫౌండర్స్ పైన ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని వాళ్ళు గమనించలేకపోయారు. వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తారు, వెనకడుగు వేస్తారు, అది వేరే విషయం. వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తారు. ఒకటి పెళ్ళవైన్ లో ఏదైతే కమ్యూనిటీ ఉందో దాన్ని అంతటి కూడా క్రోడీకరించేటువంటి సత్తా పీవీసీ మెటా ఫౌండర్స్ ఉంది. అదే జరుగుతుంది కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ లో. ఆ యొక్క ఆశాభావంతోనే అందరం నేనైతే ఉన్నాను. పీవీసీ మెటా పెళ్ళవైన్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ కూడా 80 లక్షలు ఏదైతే అంటున్నాను, వాళ్ళందరూ కూడా పీవీసీ మెటాలోకి ఇన్వెస్ట్మెంట్ చేసి భాగస్వాములుగా మారేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు అనిపిస్తుందంటే నాకు ఆ వెసులుబాటు కల్పిస్తారు సార్ వాళ్ళు పీవీసీ మెటా ఫౌండర్స్. వాళ్ళు తిరిగి పీవీసీ మెటాలోకి వచ్చేలాగా దారులు తీస్తారు, వాళ్ళు దారులు తెరుస్తారు, ఆ గేట్స్ ఓపెన్ చేస్తారు. ఆ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఎవరైతే పీవీసీ పెళ్ళవైన్ లో నుండి బ్యాక్ స్టెప్ చేసి పీవీసీ మెటల్ రాకుండా వెళ్ళిపోయారు, పీవీసీ మెటల్లోకి వచ్చి బ్యాక్ స్టెప్ చేసి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కూడా తిరిగి పీవీసీ మెటల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కమ్యూనిటీ విపరీతంగా పెరుగుతుంది, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ ఇండివిజువల్ గా చూసుకుంటే కొంతమందికి కాన్ఫిడెన్స్ లేదు. ఇది పీవీసీ మెటాలో ఎప్పుడు గ్రోత్ అవుతుందన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు. కానీ వాళ్ళందరూ ఖచ్చితంగా బాధపడతారు, అది వేరే విషయం. నేనైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలి సార్. వెయిట్ చేస్తే ఇప్పుడు ఇవాళ మనం కొన్నాం, నేను కూడా కొన్నా. ఇప్పుడు మనం చాలా తక్కువ రేటు కొన్నాం. ఇప్పుడు ఒక $1/2 వెళ్ళినా, $1 వెళ్ళినా, $2 వెళ్ళినా మనకి విత్ ఇన్ డేస్ లోనే మనకు డబుల్ ట్రిబుల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా తక్కువ ప్రైజ్ మనం కొనడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంది సార్ ఇందులో. తక్కువ ప్రైజ్ లో కొనడం వల్ల అదే చేస్తున్నారు చాలా మంది. చూడండి 5 లక్షల పీవీసీ మెటా రిలీజ్ అయితే 7 minutes లో అయిపోయింది. వాళ్ళు మొత్తం విత్డ్రా పెట్టుకున్నారంటే అది ఏ రకంగా దానికి పీవీసీ మెటాలో అంటే ఎంత పెట్టుబడులు పెట్టున్నారు చూడండి. టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో ఒక్కొక్కరి దగ్గర ఎంత హోల్డ్ అయ్యి ఉంది విత్డ్రా పెట్టుకోవడానికి, అంటే అంత లక్షల్లో ఉంది పీవీసీ మెటా హోల్డింగ్ లో ఉంది విత్డ్రా చేసుకోవడానికి. సో అంత వాల్యూ అయిన పీవీసీ మెటా ఉంది ఒక్కొక్కటి వ్యాలెట్ లో. కానీ మన దగ్గర ఎంత ఉందని మనం చెక్ చేసుకోవాలి. మనం కూడా ఆ స్థాయి, ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఎలాగైతే ఇప్పుడు 1000 పీవీసీ మెటా నుంచి 2000 ఉన్నారు, 3000 ఉన్నారు, 5000 ఉన్నారు. ఆయన చాలా రకాలుగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దానికి కావాల్సిన మార్గాలు కూడా ఆయనకు తెలుసు, ఎలాగా మన పీవీసీ మెటాని ఇంక్రీజ్ చేయొచ్చు, ఉన్న చిన్న పెట్టుబడులతోనే ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు అని కూడా దీంట్లో దారులు ఉన్నాయి. ఆ దారులు ఆయన చేశాడు అనుకుంటాను నేనైతే. ఖచ్చితంగా మీరు గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ పోస్ట్ కూడా చూశాను, లైవ్ లో మీరు పెట్టారు అది. ఆ దారులన్నీ మీరు అవలంబించారు. ఈజీ వేస్ మెథడ్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ అన్ని మీరు యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇవాళ మీరు బల్క్ లో పీవీసీ మెటా మీ వ్యాలెట్ లో ఉంది.
సో ఆ విధంగా వెసులుబాట్లు ఉన్నాయి మన పీవీసీ మెటల్ ట్రేడింగ్ ద్వారా కానీ, ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పెట్టుకోవడం ద్వారా కానీ, ఆ ట్రేడింగ్ లో తక్కువ ఉన్నప్పుడు తీసుకొని వెంటనే ఒక 1 or 2 days లో కానీ, లేకపోతే ఈవినింగ్ లోపల పెరిగినప్పుడు మళ్ళీ దాన్ని బై చేయడం, ఇలాంటివి చాలా. ఒక 10 పీవీసీ మెటల్, ఒక 100 పీవీసీ మెటల్, ఒక 500 పీవీసీ మెటల్ ఎక్కువ వచ్చినా కూడా మనకు క్రెడిబిలిటీ ఉంటుంది కదా, ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది. సో ఆ విధంగా జరుగుతుంది. చాలా మందికి బై చేస్తున్నారు. వెయిట్ చేద్దాం, పీవీసీ మెటల్ ఒక మంచి మంచి ఇంప్రూవ్మెంట్స్ మనం చూస్తాం, ప్రాఫిట్స్ మనం చూస్తాం. ఏదైతే పీవీసీ మెటల్ ఫౌండర్స్ వాళ్ళ ఆలోచనలో విధానాలు ఏదైతే ఉందో దాని పరిపూర్ణంగా నెరవేర్చినప్పుడు మన కమ్యూనిటీ ద్వారా మనం ఏదైతే పీవీసీ మెటల్ లాంచ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఏదైతే ఆ దారులు వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు చేయాలనుకున్నది ఏదైతే చేయగలుగుతారో, ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ ఈ కండిషన్స్ అంతా ఉండవు సార్. ఇప్పుడు ఏదైతే 5 లక్షలు పీవీసీ మెటల్ యూజ్ చేయడం, ఇంత మాత్రమే ఫార్మింగ్ చేయాలి, ఇంత మాత్రమే మీరు చేయాలి, ఇవన్నీ ఉండవు. మీరు విపరీతమైన విధంగా మనకు అన్లిమిటెడ్ వచ్చేస్తుంది. మీరు ఎంతైనా పీవీసీ మెటల్ బై చేయొచ్చు, ఎంతైనా పీవీసీ మెటల్ కొనొచ్చు, అమ్మొచ్చు, ఇవన్నీ జరుగుతాయి. అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇదన్నీ ఒక కంట్రోల్, నేను చెప్పాను, నేను కంట్రోల్ గా వాళ్ళు పీవీసీ మెటల్ డెవలప్మెంట్ కోసం ఒక పద్ధతిని అవలంబిస్తున్నారు. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే కమ్యూనిటీని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, అదే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు వదిలేసినామంటే పీవీసీ మెటల్ యొక్క విధానాలు మారిపోతాయి, దాని యొక్క స్ట్రాటజీ మారిపోతుంది. సో దానికి ఒక మెథడాలజీని వాళ్ళు యూజ్ చేసుకున్నారు, అదే ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. మన మైండ్ సెట్ విధానం కన్నా వాళ్ళు 100 రెట్లు మైండ్ సెట్ వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రపంచ మార్కెట్ వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి. సో ఆ విధంగా మనం వెయిట్ చేయాలి సార్. వెయిట్ చేసిన తర్వాత మంచి ఫ్యూచర్ అయితే మనం చూడొచ్చు. ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. మన పీవీసీ మెటల్ ఫౌండర్స్ గురించి, వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు, ఎంత నిజాయితీగా ఉన్నారు అన్నది మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. ఒక రాజు గారికి వయసు మీద పడి రాజ్య భారాన్ని వేరే వాళ్ళకి అప్పగించాలని, అతనికి బిడ్డలు లేరు కాబట్టి తన రాజ్యంలో అర్హులైన వారికి తన రాజ్యాన్ని పట్టాభిషేకించాలనుకుంటాడు. సో దానికి ఆ విషయాన్ని మంత్రితో చర్చించినప్పుడు మంత్రి గారు ఏం చేస్తారంటే ఒక పథకం వేసి, ఒక ప్లాన్ వేసి, ఒక ఊరంతా రాజ్యం అంతా చాటింపు వేయించి ఒక 4 తీసుకుంటారు. మంచి దయదారుడి ఉన్న వాళ్ళు, తెలివితేటలు ఉన్న వాళ్ళని తీసుకుంటారు. సో ఎంత దయదారుడి ఉన్నా, తెలివితేటలు ఉన్నా, నిజాయితీ ఉండాలి ముందు. అది దానికి చూడాలి వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారు వాళ్ళు అన్నది. సో అదే పనిగా వాళ్ళకి 4 విత్తనాలు ఇస్తారు. విత్తనాలు ఇచ్చి 4 పూల కుండీలు కూడా ఇచ్చి, దీన్ని ఎవరైతే మొక్కగా చేసి నా దగ్గర తీసుకొని వస్తారో, ఎవరిదైతే మొక్క బాగా పెరుగుతుందో, ఎవరైతే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందో వాళ్ళకి ఈ రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం రాజు చేస్తారని అనౌన్స్మెంట్ ఇస్తారు. సో 4 వెళ్తారు. 4 విత్తనాలు ఒక్కొక్కరికి తీసుకొని వెళ్తారు. కరెక్ట్ గా వారం 10 రోజుల తర్వాత ఆ 4 ఒకసారి చాటు వేయించి రమ్మంటారు రాజు దర్బార్కి వచ్చినప్పుడు 4 ఆ పూల కుండీలు తీసుకొచ్చి, ఆ పూల తొట్టెలు తీసుకొని వచ్చి నిలబడతారు రాజు దర్బార్. నిలబడినప్పుడు 4 ఒక్కరిది మాత్రం బాగా పెరుగుతుంది, ముగ్గురిది బాగా పెరుగుతుంది, ఒక్కరిది మాత్రం అసలు మొలకెత్తదు. ముగ్గురిది బాగా చెట్టు బాగా వచ్చింటుంది, మొక్క బాగా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ఒక్కరిది అస్సలు మొలకే ఉండదు. అప్పుడు మంత్రి గారు రాజుగారికి ముందే తెలుసు కాబట్టి వాళ్ళకి ఏదైతే మొక్క రాలేదో, ఏదైతే మొలకెత్తలేదో అతన్ని రాజుగా ప్రకటిస్తారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఆ ముగ్గురు రాజు దర్బార్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆ ముగ్గురు కూడా అడుగుతారు, ఏంటంటే రాజుగారు, మంత్రి గారు, ఇలాగ మా మొక్కలు బాగా ఆరోగ్యంగా ఉన్నాయి కదా, అతని మొక్క అసలు విత్తనం అతను మొలకెత్తనే లేదు, మరి ఆయన రాజుగా ప్రకటించారు ఎందుకని. అప్పుడు మంత్రి గారు అంటారు, నేను మీ 4 బాగా ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాను, ఉడకబెట్టిన విత్తనం అస్సలు మొలకెత్తదు. సో మొలకెత్తే విధానం అంటే పచ్చి విత్తనం లేకుండా ఎండు విత్తనం, ఆ ఉడకబెట్టిన విత్తనం మొలకెత్తుంది. కాబట్టి ఇతను నాటిన విత్తనం ఎలాగైతే నాటాడు, మొలకెత్త రాలేదు. వీళ్ళు ఏం చేశారు, ఈ విత్తనం మొలకెత్తలేదని చూసి 2 రోజులు చూసి వెంటనే వేరే ఒక విత్తనాన్ని తీసుకొచ్చి అది మోసపూరితమైనటువంటి రకంగా వచ్చారు. వీళ్ళైతే ఆ విత్తనాలు ఏదైతే మంత్రి గారు ఇచ్చారో దాన్ని అలాగే తీసుకొచ్చారు.
సో అలాగా నిజాయితీగా హానెస్ట్ గా ఉన్నటువంటి ఫౌండర్స్ దగ్గర మనం వాళ్ళ కమ్యూనిటీలో మనం ఉన్నాం, మన కమ్యూనిటీలో వాళ్ళందరూ భాగస్వాములు ఉన్నారు, మనం అందరూ పార్ట్నర్స్ ఉన్నాం. సో పీవీసీ మెటలో మంచి ఎదుగుదలను చూస్తాం. ఒక నిజాయితీ గల క్రిప్టో కరెన్సీలో మనం పెట్టుబడులు పెట్టామన్న విషయం ఎప్పటికీ మనం మర్చిపోగలం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సూపర్గా చెప్పారు సార్, ఎక్సలెంట్. నిజంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఏదైనా సరే చాలా ఎక్సలెంట్గా చెప్పారు. ఓకే సార్, వెల్కమ్ సార్, రాజేష్ సార్, వెల్కమ్. ఎస్, థ్యాంక్ యూ. మరి ఇప్పటిదాకా నేను మరి వినలేకపోయాను, వేరే కాల్ వచ్చి మీకు చెప్పాను కదా, ఇప్పుడు జస్ట్ కాల్ కట్ అయింది. మీరు ఇక రాజేష్ వెల్కమ్ సార్ అనగానే మరి అడ్మిట్ చేసుకున్నాను. ఐ థింక్ చంద్రశేఖర్ సార్ మాట్లాడిననిపించింది, మీరు మాట్లాడినట్టున్నారు. సో వెరీ గుడ్. చంద్రశేఖర్ సార్ షేర్ చేసుకున్నారు ఆల్రెడీ మన పీవీసీ మెటా గురించి. నిజంగా ఎక్సలెంట్ గా షేర్ చేసుకున్నారు. సో మంచిది. మై పార్ట్నర్స్ తో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న అందుబాటులో మనకి ఇది అందుబాటులో ఏమంటుందని అందుబాటులో ఉంది ఈ టైంలో ఈ ప్రైజ్ అనేది. సో ఎవ్రీవన్ వెల్కమ్ సార్. ప్రతి ఒక్కరు మీరు బై చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు బై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒకప్పుడు అనుకున్నాం అందరము, ఇప్పుడు నన్ను అడిగితే మనము ఇదే మీటింగ్లో వినడం జరిగింది, ఇది ఇంకెక్కడ సార్ మనం పీవీసీ మీద మనం కొనలేం సార్ అనడం కూడా జరిగింది. అలా అన్నప్పుడు నేను చెప్పాను సార్, ఎందుకు మీరు మన దాకా ఎందుకు కొనుక్కోలేదు, మనం ఇదే మీటింగ్లో విన్నాం కొనలేం సార్ అని. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మరి మన మాటలు విన్నది అనుకుంటా సిస్టమ్, ఐ థింక్. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొస్తుంది. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కొనుక్కోవడానికి వీలుగా ఈ ప్రైస్ నన్ను అడిగితే. సో బై చేసుకోండి. దీనివల్ల మనకు హెల్ప్. ఇప్పుడు ఏమవుతుందో చెప్పన్నా మీకు, ఇలా బై చేసుకున్న కారణంగా చాలా హెవీగా కొనుక్కున్న వాళ్ళేమో సగం ఉంచుకుంటారు, లేకపోతే అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. తక్కువ కొనుక్కున్న వాళ్ళు 500, 1000, 2000 కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారంటే పీవీసీ మెటా రేటు పెరగగానే సీదా పోయి మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటాం. చాలా మంది అలా చేస్తారు చూడండి మీరు. సో అప్పుడు కనెక్ట్ చేస్తాడు. సో పీవీసీ మెటా అనేది కమ్యూనిటీ పెరుగుతుంది దానివల్ల. దెన్ పీవీసీ మెటా ఇప్పుడు మనందరం తీసుకుంటున్నాం కనుక బై ఇక్కడ ఏమవుతుందంటే సిస్టమ్ నుంచి వెళ్ళి రోజు 5 లక్షలు ఆ రకంగా వెళ్ళిపోతుంది, రోజు ఆ రకంగా బయటకి. దెన్ మనం కూడా ఇంకా దానికి ఇది అనేదని మనం ఇంకా బర్న్ చేస్తున్నాం. ఈ విధంగా పీవీసీ మెటా అనేది బర్న్ అవుతూ పోతా ఉంది కదా. సో ఇది ఎక్కడి నుంచి వెళ్ళి బర్న్ అవుతుంది అంటే సప్లై నుంచి వెళ్ళి బర్న్ అవుతుంది. టోటల్ సప్లై ఉంది కదా, ఆ సప్లై నుంచి ఇదంతా బయటకు వస్తాయి అనమాట. ఓకే, ఒక్క నిమిషం, 1 minute సార్. సో పీవీసీ మెటా సప్లై అయితే ఉందో అందులో నుంచి వెళ్ళే బర్న్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, సప్లైలో నుంచి తగ్గినప్పుడు సప్లై తగ్గిపోవాలా. బయట ఏదైతే వాల్యూ ఉందో అది మన చేతిలో లేదు.
అంటే ఇంటర్నేషనల్ లెవెల్కి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు కథ వేరు. మేబీ సిస్టమ్ చేత మనకి నోటిఫికేషన్ లేదు, లీడర్ నుంచి నోటిఫికేషన్ అయితే లేదు. మేబీ నేను అనుకుంటున్నాను మేబీ తొందరలోనే బైనాన్స్ కూడా వెళ్తాడేమో అని నేను అనుకుంటున్నాను. అది జస్ట్ సిస్టమ్ వచ్చింది కాదు, లేదా లీడర్ మీటింగ్ లో విన్నది కాదు. ఎవరు కానీ ఈ విషయాన్ని మాట్లాడలేదు. సో ఇలా అయితే చాలా వేస్ట్ అనమాట. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తాను, అవన్నీ ఆలోచించడానికంటే మన దగ్గర డబ్బులు ఉంటే, దాంతోపాటు నమ్మకం ఉంటే, ఇక మీకు ఎంత మ్యాక్సిమం బై చేసుకొని గ్రాప్ చేసుకోండి, మీ ఇష్టం. ఒకటే చెప్తాను, ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎవరి దగ్గరనో తీసుకొచ్చి ఏదో చేసి మాత్రం చేయకండి. ఇది మాత్రం నోట్ దిస్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీటింగ్లో లేనో, ఈ మీటింగ్ కాదు ఇంకో మీటింగ్ లేనో, హిందీ మీటింగ్ లేనో, లేకపోతే ఇంకొక వినో సో ఏమంటుందండి, గిరివా ఏమంటాం కదా, అదే తాకట్టు కానీ లేకపోతే లోన్ తీసుకొచ్చి కానీ ఇలాంటి పనులు మాత్రం దయచేసి ఎవరు చేయొద్దు. డబ్బులు ఉండి మీకు నమ్మకం ఉంటే 50,000 పీవీస్ మీటర్ ఒకసారి తీసుకున్నా కూడా అయ్యో ఎందుకు తీసుకున్నా అని చెప్పి ఇక్కడ మేము అంటానికి లేదు. సో అది నీకు ఫ్యూచర్ అనమాట. ఇప్పుడు తీసుకున్నావు, కొంచెం పెరిగినా కూడా నువ్వు దాన్ని టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, స్లిప్ ఫండింగ్ చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. లేదా అది నేను దీన్ని ఇట్లా పెట్టుకుంటాను, మనసులో ఒక అమౌంట్ అనుకున్నాను, అమౌంట్ వచ్చేంత వరకు ఇట్లా పెట్టుకుంటాను, అది కూడా మీ ఇష్టమే. ఒకసారి మీ దగ్గర అమౌంట్ ఉన్న తర్వాత ఎవరు చంటి సార్ ఎంకరేజ్ చేశారు, మీకు కన్వర్టేషన్ ఇచ్చారు. సో ఒకసారి అసెట్ మీ దగ్గర పెట్టుకున్న తర్వాత, చంటి సార్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇందాక 1000 పెట్టి యూఎస్డి తీసుకుంటే 84 పీవీసీ మీటర్లు వచ్చినాయి సార్. గ్రేట్ సార్. అదే సూపర్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్, అవును సార్, అవును. ఈరోజు దగ్గర సార్ ఇప్పుడు 3,000, ఇందాక 2,200 అంటే ఇప్పుడు కూడా ఒకసారికి 200, ఒకసారికి 400 పీవీస్ మీటర్లు, ఒకసారికి 300 పీవీస్ మీటర్లు కూడా మళ్ళీ మాట్లాడుతూ బై చేయడం జరిగింది. ఆ సార్ కాలే మాట్లాడాను, 2 సార్లు కాల్ చేశారు, అందుకే నేను మ్యూట్లో పెట్టాను అనమాట ఇందాక. సో అంటే సార్ మోకా వచ్చినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. మనకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి సార్, మీ లెక్క. సో మంచి డిసిజన్ సార్ మన చంటి సార్. తర్వాత ఎస్పెషల్లీ మన వెంకటేష్ సార్ కూడా చాలా గ్రేట్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే మంచి డిసిజన్. 1500 పీవీసీ మీటర్ అంటే ఎస్ సార్. థ్యాంక్ యూ సార్ మీకు కూడా. సో ఈ రోజు మరి వెంకటేష్ సార్ కూడా 1500 పీవీసీ మీటర్లకి రీచ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సార్. 15,000 సార్, 15,000. సారీ 15,000 పీవీసీ మీటర్లు రీచ్ మరి అది మామూలు విషయం కాదు. ఎందుకంటే దానికి ఎంత నమ్మకం ఉండాలి, ఎంత బిలీవ్, దాని మీద ఎంత బిలీవ్ ఉండాలి. పైసలు కాదు సార్, పైసలు చాలా మంది దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు 15,000 తీసుకున్నారు సార్, 1,50,000 పీవీసీ మీటర్లు ఒక చిటికలో కొనే అంతా కూడా మన ఇప్పుడున్న ఇక్కడ లైవ్ లో ఉన్న లీడర్ల దగ్గర ఉన్నాయి డబ్బులు. అది కాదు ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదు. మెయిన్ ఏంటంటే నమ్మకం ముఖ్యం అనమాట. నమ్మకం. పీవీసీ బై చేయడం ముఖ్యం అనమాట. సో 1,50,000 పీవీసీ మీటర్ బై చేయంతగా డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంది. బట్ మెయిన్ ఏంటంటే డిసిజన్ ముఖ్యం, బిలీవ్నెస్ ముఖ్యం. పీవీసీ మీటర్ బై చేసుకోండి, మీరు కంపల్సరీ ఖచ్చితంగా మీకు ఇది చాలా ఇది అవుతుంది. ఓకేనా? ఇలా ఆలోచించకండి.
సార్ ఇది 14 దాకా పోయింది, 13 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది. ఓకే, పర్సంటేజ్ ప్రకారం చూస్తే మేమే చెప్తున్నాం ఇక్కడ లాట్ ఆఫ్ పర్సంటేజ్ పడిపోయింది. అట్లా అంటే లాట్ ఆఫ్ పర్సంటేజ్ 125% పడిపోయింది అనుకుంటాను మేబీ. ఎస్, కాదని మేము అనట్లేదు. మేము కూడా 12 ఉన్నప్పుడు కొన్ని తీసుకున్నాం, 9 ఉన్నప్పుడు కొన్ని తీసుకున్నాం. బట్ థ్యాంక్ గాడ్ కొన్ని మార్చినాం. 9 ఉన్నప్పుడు తీసి 6 అయినప్పుడు లేకపోతే 6:30 అయినప్పుడు మార్చినాం. ఓకే, సో కొనుక్కోండి, మీ ఇష్టమైతే. కొనుక్కున్న తర్వాత లైవ్ లో ఉండండి సార్. నేను ఒక అడ్వైజ్ ఇస్తాను మీకు, మీ అందరూ ఒకటి చెప్తాను సార్. లైవ్ లో ఉండండి, కొనండి కానీ లైవ్ లో ఉండండి. పీవీసీ మీటర్ బై చేసుకోండి, మంచిదే, కానీ లైవ్ లో ఉండండి. అంటే లైవ్ లో ఉంటే ఏమవుతుంది సార్, అంటే లైవ్ అంటే ఏంటి సార్? అయితే వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ ని రీడ్ చేయండి, చదవండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా ఎనీ మీటింగ్ అటెండ్ అవ్వండి. మీటింగ్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మన దగ్గర యూట్యూబ్ లో లింకులు కూడా వస్తే మీరు మీటింగ్ పోతే, కానీ అంత టైం మన దగ్గర లేదు నేను అంటాను. వాడు ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు, చూస్తే చాలా మంది. కానీ నేను అందుకే ఏ మీటింగ్ వచ్చినా లైవ్ వెళ్తాను తప్ప నేను కూడా యూట్యూబ్ లింక్ విన్ను. అంత టైం లేదు. టైం లేదు అనకూడదు, అట్లా తప్పది. కానీ సో ఇక్కడ వాడుతున్నామని ఆ మాటని ఆన్లైన్ అంటారు. టైం లేదని. టైం లేకపోవడం ఏంటి సార్? టైం మొత్తం ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే, మీరు పీవీసీ మీటా బై చేసుకున్నా లేకపోతే టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ చేసుకున్నా, సీడ్ ఫండింగ్ ఎక్కువ చేసుకున్నా, వాటి ఏం చేసుకుంటారు? పీవీసీ మీటా నిలబెట్టుకుంటారా? బై చేసుకుని నిలబెట్టుకుంటారా? లేదా దాన్ని తీసుకెళ్లి మీరు టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటారా? లేదా సీడ్ ఫండింగ్ చేసుకుంటారా? ఎవరి విషయం అది మీ ఇష్టం అనమాట. అది దానికి ఎవరు మిమ్మల్ని అట్లెందుకు ఇట్లెందుకు అని చెప్పి ఎవరు అన్నారు. సో ఏంటంటే లైవ్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయం మీ టీం కూడా అందించండి సార్. ఎస్ తమ్మిశెట్టి సార్, మీరు మాట్లాడుకుంటున్నారు, వెల్కమ్. తమ్మిశెట్టి సార్, ఇందాక మీరు అడ్మిట్ అయ్యారు, మరి ఏదైనా మాట్లాడాలనుకుంటే వెల్కమ్. ఓకే, సో ఇక నేను చెప్తాను మీ అందరికీ ఏంటంటే, ఖచ్చితంగా లైవ్ లో ఉండండి సార్. అంటే ఎట్లుంటుంది అంటే, ఒక్కొక్కసారి ఇక్కడ వచ్చే లీడర్లు వాళ్ళ ఒక విషయాలు చెప్తూ, సార్ నేను ఈ విధంగా చేశాను ఈరోజు, ఈ విధంగా చేశాను ఈరోజు, ఇలా అయితే ఇలా చేశాను అంటే, ఇవన్నీ మనకి అడ్వాంటేజ్ అనమాట. వాళ్ళు చెప్పిన దానికి మనం కూడా ఇట్లా చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మేబీ సార్ సపోర్ట్ కోవద్దు, మన వెంకటేష్ సార్. ఇప్పుడు వెంకటేష్ సార్ మొత్తము నాకు తెలిసి 15,000 ఒకేసారి అమౌంట్ పెట్టాడంటే మేబీ పెట్టుతాడు. అంటే ఎగ్జాంపుల్ ఏంటండి. సో కొన్ని మెటాలు వాటిని పెంచి ఉంటాడు. అది ఎలా చేశాడు అంటే, డైలీ లెవెల్ మీటింగ్ ఉంటూ, లేదంటే 24 గంటలు దాన్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ, అట్లా కూడా కొన్ని పీవీసీ మెటల్ పెంచి ఉంటారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో లైవ్ లో మీటింగ్ వస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ 15,000 పీవీసీ మెటాలు తక్కువ పీవీసీ మెటల్ తీసుకుని కూడా దాన్ని పీవీసీ మెటల్ని అంతా కూడా పెంచి ఉండొచ్చు. అట్లా అంటే లైవ్ లో ఇలాంటివి ఐడియాస్ వస్తాయి అన్నమాట. నేను ఎలా చేయాలి? ఓకే, అవి బోల్ రहा है. సో देखो హిందీలో అంటున్నారు, కర్లో దునియా ముఠ్ఠిమే. అంటే ఏది చేయాలన్నా మన చేతిలో ఉంది, సో యూటిలైజ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఓకేనా? సో అందుకు నేను అంటాను, కొంతమంది మొన్న మనం చూస్తూనే ఉన్నాము. మనము మొన్న 45, 50, 43, 44, 55 ఇట్లా అయినప్పుడు మనం చేసాం. 55 అంటే 0.55 ఉండగానే సేల్ చేశాను. రాజేష్ ఒక సార్ 1000. ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ ఇప్పుడే సార్ ఒక 2,000 పీవీసీ మీటర్ కొన్నాను సార్. 160 వచ్చినాయి సార్. కంగ్రాచులేషన్ సార్. వండర్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంది చాలా మంచి డిసిజన్ తీసుకుంటున్నారు. రైట్ టైం నేను రైట్ కొనలేను డిసిజన్ అనుకున్నాను అంటే సార్. ఇది సార్. టోటల్ గా 800 పీవీసీ మీటర్ కొనుక్కున్నాను సార్ ఇప్పటికి. సో వండర్ సార్. సో మనం 80 పీవీసీ మీటర్లు కూడా దగ్గర ఉంచుకుంటాం అనుకున్నాం, కానీ అలాంటిది మీ దగ్గర 800 పీవీసీ మీటర్లు వచ్చి మామూలు విషయం కాదు సార్.
అసలు 200 పెట్టి కొనుక్కుంటే చాలే అనుకున్నాను ఈ రోజు అనుకున్నది అలాంటిది 800 ఇప్పుడు పీవీసీ మీటర్ కొనుక్కున్నాను సార్. 800 పీవీసీ మెటాలు మీ దగ్గర ఉన్నాయంటే చాలా కోర్టు చాలా చేసి పెట్టాను సార్. వండర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్ యా, గ్రేట్ డిసిజన్ సార్. మీకే కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో మంచి డిసిజన్ తీసుకున్నారు. భయపడద్దు, ఏమంటుంది దాన్ని తీసుకున్నాం అయిపోయింది. రేపొద్దున రూపాయలు తగ్గినా 2 రూపాయలు పెరిగినా బాధపడద్దు. అర్థమైంది సార్. అందరికి చెప్తున్నాను, ఇక మీసారికే కాదు, ఈసారికే కాదు. ఓకే, మ్యూట్ పెట్టుకోండి. ఇప్పుడు వర్రీ అవ్వద్దు. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, మనం తీసుకున్న తర్వాత 1 రూపాయో 2 రూపాయలు తగ్గింది, లేదా 3 రూపాయలు తగ్గింది. డోంట్ వర్రీ, అయ్యో నేను తీసుకుంటే నేను ఇప్పుడు తీసుకుని ఉండే, అట్లా అనుకోకూడదు. అనిపిస్తే మనసులో కనుక మనకు మన మైండ్ వస్తుంది, అలా వర్రీ అవ్వద్దు అనమాట. అలా వర్రీ అవ్వద్దు. ఏమవుతుంది అంటే సార్, మనం ఎక్కడ నిలకడగలేము. టైం ఈజ్ టైం. ఏ టైంలో నువ్వు క్లిక్ చేసావు, ఏ టైంలో నీకు దొరికింది, దట్స్ ఫినిష్ మ్యాటర్ ఓవర్. అంతే, నీ ప్రాప్తం అంతే ఉంది. ఏది జరిగినా మన మంచికి, దట్స్. సో ఒక్కొక్కసారి ఇలా కూడా ఉంటుంది కదా సార్, మనం తీసుకున్న తర్వాత చాలా హై వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమనుకుంటారు సార్ మనం, అంటే దట్స్ టైం ఈజ్ టైం. బస్ తగ్గినా పెరిగినా డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఒకవేళ 2 రూపాయలు 3 రూపాయలు తగ్గింది అనుకో, మళ్ళీ 2-3 రూపాయలు పెరుగుతుంది. ఇలా అనుకొని ముందుకెళ్ళాలి. ఎందుకు అందరికి చెప్తున్నాను, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. అంటే మీరు ఈ రోజున మీరు కొన్న వాళ్ళు అదృష్టవంతులు. మేమున్నాం మొన్న, ఏం చెప్పాను నేను కూడా, మనం ఈ రోజున 45 రూపాయలు 55 రూపాయలు 1000 పీస్ మీద కొనుక్కుందాం అంటే, ఈవెన్ నేను కూడా బై చేశాను, చాలా మంది నా కింద కూడా చాలా మంది బై చేశారు. సో అంటే అలా అప్పుడు నేను కొన్నాను, ఇప్పుడు నేను బాధపడకూడదు. అరే ఇప్పుడు కొంటే నాకు ఇంకా అంటే డబ్బులు వస్తున్నాయి కదా, సింగిల్ అయింది కదా, మరి అప్పుడే కొన్నాను ఇప్పుడు సింగిల్ అయింది కదా, అలా అనుకోకూడదు అనమాట. ఇట్స్ ఓకే, మళ్ళీ పెరుగుతుంది. అట్లా మనకు కూడా ఒక టైం వస్తుంది. బట్ లైవ్లో ఉండండి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే లైవ్లో ఉండండి. లైవ్లో ఉంటే చాలా చాలా మరి బెనిఫిట్స్ దొరుకుతాయి అనమాట. మీటింగ్ ఏదైనా సో మీకు ఎక్కడైతే అడ్వర్టైజ్మెంట్ దొరుకుతుందో అలాంటి ప్లేస్ లోపల ఉండండి. అప్పుడు మీకు బాగుంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడే ఒకసారి వచ్చేసి ఇలా పీవీసీ మీద బై చేశారు. మాకు తెలిసిన సారు 6000 పీవీసీ మీద బై చేశారు ఆన్ ద స్పాట్, ఒకే షాట్ లో. ఆలోచించండి, 6000 పీవీసీ అంటే మామూలు విషయం కాదు కదా. దగ్గర ఎంత పెట్టారంటే మనీ చెప్తాను. $75,000 $75,700 పెట్టి ఇప్పుడే బై చేశాడు. చూడండి ఇప్పుడు పీవీసీ యొక్క రూపు లేక ఎలా ఉంటుంది మరి. వెల్కమ్ సార్, ప్రసాద్ సార్. సార్ ఇది యాక్చువల్గా ఏం జరిగిందంటే దగ్గర కనీసం ఒక 200 పీవీసీ మెటల్ కూడా లేవు నాకు బయటికి. సో నాకేమైందంటే కొనుక్కుందామని 15,000 తగ్గింది కదా అని రెడీ చేసుకున్నా. యాక్చువల్గా ఒక మన నైట్ ఏమైందంటే విత్ డ్రాల్ కొట్టి ఒకేసారి మొత్తం 6,500 సిస్టమే ఇచ్చింది నాకు. వావ్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. మీకు కరెక్ట్ టైంలో మీరు విత్డ్రాల్ పెట్టడం జరిగింది. ఒకేసారి కొట్టి ఒకే రోజులు మొత్తం తీసుకున్నా. సో కనీసం 500 పీవీసీ మెటల్ లేదని బాధపడుతున్న సమయంలో 6,500 పీవీసీ మెటల్ సిస్టమ్ ఇచ్చింది నాకు ఫ్రీగా. వండర్ సార్, వండర్ సార్, వండర్ సార్. అప్పుడు నేను ఇది మన ఎంబ్రల్ ర్యాంక్ నాకు $5,000 పడినాయి డాలర్లు అప్పుడు. ఎమరాల్డ్ లో మీకు అది నేను 2 కార్డులు కొట్టి పెడితే మళ్ళీ 2,525 ఇచ్చింది దానికి, డీపులు ఇచ్చింది దానికి.
అవన్నీ జమ చేసి రేట్ తగ్గించి సిస్టమే పీవీసీ మెటల్ ఇచ్చింది మళ్ళీ. వావ్, చూసారు కదా. మరి సిస్టమ్ మీద మీకు ఇప్పుడు నమ్మకం ఎలా ఉందా? నమ్మకం ఏంటండి, అసలు 4 సంవత్సరాలు దాని మీద కొద్దిగా ఎంతో కొంత బతుకుతున్నాను. అందుకే సో మీరు నమ్ముతున్నారు కనుక మీకు ఇవ్వడం జరిగింది ఆ, సార్. అవును. సో నేను సో మనసులో అంటే నా చెప్తున్నాను, దగ్గర మామూలుగా కనీసం పై పైన 25 మాట్లాడలేదు. అంటే నేను చెప్పేదా, నేను పై పైన మాట్లాడలేదు. ఎవరైతే మనస్ఫూర్తిగా దీన్ని నమ్మి యాక్చువల్ గా ఇలా 25 చేసుకుంటూ 24 పోతారో వస్తున్నప్పుడు మీరు. నేను చాలా బాధపడినా. అంటే పీవీసీ మరి కనీసం ఒక 500 లేవా అని. అప్పుడు కొనేటప్పుడు 5,000 3 కొన్నాం, 10,000కి 8 వచ్చింది. 10,000కి ఎన్ని వచ్చాయి? ఆ, అదే కదా సార్. ఇప్పుడు నిన్న మా ఇందాకలో ఒక 5:30 అట్లా జస్ట్ $10కి 100 కొన్నా, 100. చూసారా. అది సో మరి దీన్ని అంటారు mind blowing. అంటే సార్, దీన్ని అంటారు మనము ఏమంటారు సార్, ఇందులో తెలుగులో ఏమంటారు తెలియదు, మోకాను ఆ, మనం యూజ్ చేసుకున్నట్టు. అంటే తెలుగులో ఏమంటారు సార్? సిస్టము మన కోసం ఎన్ని చేస్తుందంటే అది తెలుసుకుంటే తెలుస్తుందండి. సిస్టమ్ ఫాలో అయితే, సిస్టమ్ వెంబడిస్తే సిస్టమ్ ఏం చేస్తాం మన కోసం అనేది తెలుస్తుంది. Yes. అవును సార్. సో 6,500 పీవీసీ మెటల్ ఇంకా అక్కడ ఇంకా 2,000 దాకా ఉన్నాయి. అది టైమింగ్ ఇస్తుంది, సాటర్డే అట్లా కొడతాను. అవి కొడితే దగ్గర నాకు 8,000 పీవీసీ మెటల్ చాలు ఇక ఈ జన్మకి. అదే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ పురుషోత్తం సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు వచ్చి మాతో మీ ఈ విషయాలు షేర్ చేసుకున్నందుకు మీకే థ్యాంక్ యూ చెప్తున్నా సార్. సో ప్రతి ఒక్కరు సార్ ఇగో ఈ విధంగా నేను ఇప్పుడే చెప్పుకుంటూ వచ్చాను సార్, ఏమని అంటే మీరు లైవ్ లో ఉండాలి అని. సో మళ్ళీ సార్ అదే విషయాన్ని మనం చెప్పారు. లైవ్ లో అంటే ఏంటి సార్, సిస్టమ్ తో మనం కనెక్టివిటీ అయి ఉండాలి అన్నారు. అదే దాన్నే లైవ్ లో ఉండాలంటారు. సో అడప వచ్చి అడప వెళ్ళి, సో ఏదో అయిన తర్వాత వచ్చి ఇలా అయిపోయిందా, ఇలా ఎందుకయింది, ముందు అలా అన్నది సార్ కదా. యాక్చువల్గా సార్ ఎస్ సార్. యాక్చువల్ మా లీడర్ ఏం చేశాడు, మమ్మల్ని వదిలేసినాడండి మొత్తం. ఏం సార్ లీడర్ మింగేశాడా? మా లీడర్ వదిలేశాడు మొత్తం మమ్మల్ని పట్టించుకోకుండా. అలాగా. అప్పటి నుంచి టెలిగ్రామ్కి వచ్చి నేను నేర్చుకుని చేసుకుంటూ వచ్చినాను. సో మంచి చేశాడు సార్ మీకు మీ లీడర్. నన్ను అడిగితే సార్ మంచి చేశాడు అంటే దీన్నే అంటారు ఏది జరిగింది మన మంచికి అని. అతను ఇంచుమించు లేదంటే 8 లక్షలు, కసి పెరిగింది సార్. అవును, ఇంచుమించు 8 లక్షల డీపీలు కొన్నాను ఆయన దగ్గర. చూసారా. ఇప్పుడు కూడా గూగుల్ పేలు, ఫోన్ పేలు ఉంటాయి, స్క్రీన్ షాట్లు. ఎందుకు లేనిపోయింది కానీ దాని ఏముంది సార్. అతను మీకు మేలు చేశాడు సార్. ఎందుకంటే చెప్తాను సార్, అతను మిమ్మల్ని వదిలేసారు కనుక మీలో కసి పెరిగింది. అవునండి, అప్పటిదాకా ఆశలు ఉన్నా దానికి వస్తాయి ఇవాళ వస్తాయి రేపు వస్తాయి అన్నప్పుడు ఆ జీలు చచ్చిపోలేదు. అదే సార్, అదే కదా. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ సార్ కూడా మీరు మనసులో థ్యాంక్ యూ చెప్పండి, పర్లేదు సార్, మా పేరు చెప్పాల్సిన పని లేదు. థ్యాంక్ యూ చెప్తా ఉంటాను. అంటే ఆయన లేకపోతే మేము లేము కదండి. రైట్ బాగా ఉంచండి. అతని దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, మీరు పొమ్మని చెప్పట్లేదు, థ్యాంక్ యూ వెళ్ళి చెప్తాను అలా నేను చెప్పట్లేదు. బట్ మనసులోనన్నా థ్యాంక్ యూ చెప్పుకోండి అని చెప్తున్నాను అనమాట. ఓకే సార్. ఓకే సార్. సార్ కూడా ఇక్కడ అందరి తరపున కూడా మీ సార్ థ్యాంక్ యూ. మరి పార్ట్నర్స్ ఎలా ఉంటుందంటే చూసారు కదా సార్. సో సార్కి మరి తన సీనియర్ ఇందులోకి తీసుకొచ్చి వదిలేశాడు. సో మరి దగ్గర సార్కు ఇన్ని లక్షల పీవీసీ మెటల్ డీపీ కొన్నాను అంటున్నా. సో ఏది ఏమైనా ఇతనికి మంచి జరుగుతుంది, చాలా బాగా మాట్లాడిన దాంట్లో మనకే అర్థమైంది. అంటే అర్థం ఏంటంటే ఈ సార్ యొక్క మనస్తత్వం కూడా తను నమ్ముకున్నాడు. తను ఏంటంటే ఖచ్చితంగా నేను ఇందులో సంపాదించగలను అనే నమ్మకంతో ఉన్నాడు. అది సార్కు మేలు జరిగింది. సో ఇతను అలా ఉండకపోతే సిస్టమ్ ఏంటి ఇలా చేసిందనో, లేకపోతే మా సీనియరే వదిలిపెట్టి వెళ్ళాడనో, లేకపోతే అతను ఇంకో బిజినెస్ చేస్తున్నానో, సో ఇలాంటి ఆలోచనతో ఈ సార్ ఉంటే గనక
నిజంగా సంపాదించుకునేవాడు కాదు. ఇంత పాజిటివ్గా ఉండేవాడు కాదు, నిజంగా సంపాదించుకునేవాడు ఎందుకు కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం పీవీసీ మెటా వచ్చిన నుంచి వెళ్ళి మన పీవీసీ మెటా లీడర్స్లే ఒక్కొక్కరు 4 కాన్సెప్ట్లు తీసుకొచ్చారు. ఒక్కొక్కరే ఇది బాగలేదు, అది బాగలేదు, అది బాగుంది, ఇది బాగుంది, ఇది ఇప్పుడే పైసలు వస్తున్నాయి, వీళ్ళు విత్డ్రాలు ఇవ్వట్లేదు, వీళ్ళు అది ఇవ్వట్లేదు, వీళ్ళు ఇది ఇవ్వట్లేదు. ఇట్స్ రిజల్ట్ ఏంటంటే సార్, నేను పదే చెప్పుకుంటూ వస్తున్నాను సార్, లైవ్లో ఉండాలి అని. ఇప్పటికి కూడా పీవీసీ మెటల్లో లాస్ అవుతారు సార్ ఎవరైతే లైవ్లో ఉండరో. మనం ఎంత మంచిగా ఉన్నాం కదా, ఇంత నెగిటివ్ కూడా అవుతారు. ఎందుకంటే వాళ్ళు లైవ్లో ఉండరు, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. సో లేకపోతే వాళ్ళు నేను బిఎన్బి పెట్టానా, లేకపోతే మాటి కొనుక్కోవాలన్నా, ఒక్కసారి కొన్నాను కదా అయిపోయింది కదా, నాకు డబ్బులు ఊరికే వస్తున్నాయా, ఇలాంటి మనస్తత్వం ఉంటే సంపాదించుకోవాలనుకున్నప్పుడు సంపాదించుకో, లైవ్లో ఉండు. ఇప్పుడు అలా అయిపోయింది ఈ సిస్టమ్. మన సిస్టమ్ లైవ్, ఖచ్చితంగా లైవ్లో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఒకసారి చేసి చూసుకుంటారని కుదరదు. ఆటోపుల్ సిస్టమ్ కాదు. అప్పట్లో మనం అనుకునే వాళ్ళం కదా, సార్ మీరు ఐడి వేయండి అంతే, రిజిస్టర్ అయిపోయిందా, కల్లాస్ ఐడి పాస్వర్డ్ దగ్గర పెట్టుకో అనేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అలా కానే కాదు. ఎంత ఎక్కువ సంపాదించాలనుకుంటే అంత లెవెల్లో ఉండాలి నువ్వు. ఓకేనా? సో అలాగే మీ యొక్క అప్లైన్లు, మీ యొక్క సీనియర్లు మీకు ఇప్పుడు హెల్ప్ చేయట్లేదు అయినా కూడా మీరు మీటింగ్కి వచ్చి పై రావచ్చు సార్. మీరందరూ మేము ఇంతకుముందు చెప్పాము, మీ లీడర్లు మాకు ఫోన్ చేసి మీరు మీటింగ్ ఎందుకు చేస్తున్నారు, మేము పేర్లు చెప్పట్లేదు కదా, టెన్షన్ పడకండి, ఎవరి పేర్లు తీయండి. మీ లీడర్లు కూడా మాకు మీటింగ్ చేసి, మీరు ఆ మీటింగ్ చేయబట్టి మాకు మంచి సిస్టర్ వచ్చినాయి సార్, వాళ్ళని మేము వాళ్ళకి తీసుకెళ్దామంటే అక్కడ నా పేరు కూడా చెప్పారంట వాళ్ళు, రాజేష్ సార్ అలా చెప్తున్నాడు, మీరు ఇలా చెప్తున్నాడు అని. నేను మిమ్మల్ని తప్పడట్లేదు, మంచి పని చేశారు చెప్పి అక్కడ మీరు ఉండి మంచి పని చేశారు నిలబడి. అలా మీరు నిలబడ్డారు కదా, సో మీకు మీరే జరుగుతుంది. జస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోండి అంతే, నో ప్రాబ్లం. అతను మీకు ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడికి తెచ్చాడు, పెట్టాడు, వెళ్ళాడు. మీరు దీన్ని కంటిన్యూ చేసుకోండి. మీకు కాకపోతే ఏంటంటే సార్, జాగ్రత్త మాత్రం అవసరం సార్. అలాగని చెప్పేసి పీవీసీ మీటర్ మీకు మంచిగా చేస్తుంది అంటే ఒకసారి ఇక్కడ మీరు ఎక్కడ చూడకుండా పర్వాలేదు అంటే ఎక్కడ ఉండాలి మరి, ఫార్మింగ్, సీడ్ ఫండింగ్లు ఎక్కువ చేసుకోవాలి. అలా అయినా కూడా మళ్ళీ మర్చిపోయినట్టు ఉండకూడదు, అలా అయినా కూడా నీకు రోజు రిలీజ్ అవుతుందా, ఎంత వస్తుంది, వచ్చిందని మరి కంపౌండింగ్, రీఫార్మింగ్ చేసుకోవాలన్నా అద్దా, లేకపోతే ఇప్పుడు మనం పీవీసీ మెటల్ బయటకు ఇస్తుంది కదా అని తీసుకోవడమా, లేకపోతే మనం ఎందుకు తీసుకుంటున్నాము అనేది కూడా ఉండాలి. ఎక్కువగా రిలీజ్ అయ్యే వాళ్ళు తీసుకున్నారంటే పర్వాలేదు, బట్ తక్కువ రిలీజ్ అయిన వాళ్ళు మీరు తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు మరి కంపౌండింగ్ చేసుకుంటారు. ఇక్కడ ఒకటి ఆలోచించండి, లోపటి బయటకు తీసుకొచ్చి మీరు కొద్దిగంత పెరగగానే అమ్మేసుకున్నారనుకో, సో మళ్ళీ విత్తనంలో లేవు కదా, ఏమంటుంది దాన్ని మనం టోకెన్ ఫార్మింగ్ ఏంటి సార్, ఫార్మింగ్ అంటే అంతే కదా, అదే కదా ఫార్మింగ్ లో. ఇప్పుడు ఫార్మింగ్ నుంచి బయటకు వస్తుంది అంటే పెరిగినాయి, నువ్వు తీసుకుంటున్నావు, సో మళ్ళీ అక్కడ మొలక లేదు అంటే విత్డ్రాల్ ఇస్తుంది కదా అని చెప్పేసి అంత బయటకు తెచ్చుకున్నావు అనుకో, మొత్తం బయటకు తీసుకున్నావు అనుకో, మళ్ళీ తయారవడానికి అక్కడ లేదు, మళ్ళీ ఏం ఆశిస్తావు మరి. ఇప్పుడు ఈ సారు చాలా హెవీగా పెట్టుకున్నారు కనుక తీసుకుంటున్నారు, అది వేరే విషయం. వారం ఖచ్చితంగా 500 తీసుకునే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక, వచ్చినాయి కనుక తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా వస్తూనే ఉంటాయి, ఎందుకంటే అంత ఫార్మింగ్ చేసేసారు వాళ్ళు. సో వాళ్ళు తీసుకోవచ్చు, బట్ తక్కువ పెట్టిన వాళ్ళు అలా మొత్తం లాగేశారనుకోండి, సిస్టమ్ ఇస్తుంది కదా అని చెప్పేసి మొత్తం తీసుకుంటే మళ్ళీ రేపు పొద్దున్న మీరు రావడానికి ఎట్లా ఉంటుంది, అక్కడ ఉండాలి కదా, అక్కడ ఉంది కనుక వస్తుంది. ఇప్పుడు మొత్తం మీరు విత్డ్రాల్ ఇస్తుంది అని చెప్పేసి కరెక్ట్ టైం చూసుకొని కొట్టుకున్నారనుకోండి, బయటకు వచ్చేసుకున్నాం అనుకోండి,
రేపు పొద్దున్న 4 రూపాయలు ఎక్కువ ఆయనతో అమ్మేసుకున్నారు అనుకోండి, బయట ఉన్నాయి కదా అని చెప్పేసి, బయట ఉన్నాయి మన ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు, అంతే కదా. సో ఏదో ఒక అవసరం పడుతుంది మనకి, డబ్బులు అవసరం పడి నేను మొన్న 30 రూపాయలకు తీసుకున్నాను, ఇప్పుడు ఇలా 70 రూపాయలు వస్తుంది అంటే డబుల్ అయిపోయింది. సో అమ్మేస్తున్నావు. సో అలా అమ్మేస్తే నువ్వు కావాలని అమ్మట్లేదు, నీకు అవసరం వచ్చింది, అక్కడ ఏదో అత్యవసరం వచ్చింది, అమ్మేస్తున్నావు. బట్ రేపు పొద్దున ఇంకా పెరుగుతుంది అది. సో అప్పుడు ఏమవుతుంది నీకు, అరే నేను ఆ టైంలో తీసేసాను. కానీ అత్యవసరంలో తీసుకుంటారు, ఎక్కువ చెవులు తీసుకుంటారు, వాళ్ళకి నో ప్రాబ్లం. వాళ్ళు ఇట్లా తీసుకున్నా కూడా ఇంకా వాళ్ళ దగ్గర చాలా మిగిలి ఉంటుంది కనుక నో ప్రాబ్లం. బట్ తక్కువ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడండి. ఎలాగో వివరాలు ఇస్తుంది అని చెప్పేసి తీసుకోవడం కాదు. సిస్టమ్ ఏమంటే అవసరమైన వాళ్ళు తీసుకోండి, మీకు మేము ఇస్తున్నాం కదా, అవసరమైన వాళ్ళు తీసుకోండి, చెప్తుంది, నో ప్రాబ్లం. 5 లక్షలు ఇస్తాను నేను రోజు, బట్ అలా ప్రజెంట్ సిచ్యువేషన్లో అలా అలా ఉంది మరి. సో 5 లక్షలు ఎవరు దొరుకుతారో తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ కొద్దిగా జాగ్రత్త వహించండి. మీ వ్యాలెట్, మీ అసెట్, మీ ఆస్తి. సో ఉంచుకోవాలన్నా, అమ్మేయాలన్నా, లేకపోతే ఏం చేయాలో అంతా మీ ఇష్టమే, ఏదైనా. సో సిస్టమ్ వదిలిపెట్టింది కదా సార్, వదిలిపెట్టినట్టే కదా. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే పూర్తిగా వదిలేసినట్టే కదా. సో మనం ఏమన్నాం, కొన్నిసార్లు పట్టుకొని ఉంది మొత్తం, వాడు మొత్తం అంది. మనం ఇక్కడ కూడా మన రీసెంట్ కూడా విన్నాం కదా, అంతా వాడు మన చేతిలో పెట్టుకుంటున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది అని చెప్పేసి మనం అన్నాం కదా. సో సిస్టమ్ మొత్తం వినింది, మన మాటలు కూడా విన్నది. సో విత్డ్రాల్ ఉంటుంది, బాధపడకండి, బట్ చేంజెస్ అవుతుంది అంతే కొద్దిగా. కొన్ని రోజుల్లో కొంచెం మళ్ళీ చేంజెస్ వస్తుంది. విత్డ్రాల్ కంపల్సరీ, విత్డ్రాల్ ఇచ్చుడే, బట్ విత్డ్రాల్ ఇవ్వాలి కదా, మనమే కదా అడిగింది విత్డ్రాల్. అందరూ విత్డ్రాల్ ఎందుకు ఇవ్వట్లేదు, మనం అందరూ పెట్టుకుంటూ వెళ్ళడమేనా అని కూడా ఉన్నారు కదా. ఓకే, సో అందుకని చెప్పేసి ఇస్తుంది కదా అని చెప్పేసి అవసరం లేకుండా అలాగే తీసుకోకండి బయటకి, ఓకేనా. సో కొంతవరకు ఉంచండి అందులో, అప్పుడే వ్యవసాయం టోకెన్ ఫార్మింగ్ ఏదైతే ఉందో మీకు ఇంకా ఎక్కువ ఇన్కమ్ తెచ్చిపెడుతుంది. ఓకే డియర్, ఇంకొక 10 minutes ఉంది. సో మరి ఇక్కడ జీడియో సారు మరి వస్తారంటున్నారు. వెల్కమ్ సార్. ట్రాన్స్ఫర్ మార్నింగ్ 5 AM సార్. ఓకే సార్, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఆ టైం 5:31 కూడా ఉంది ఈరోజు. సో ఒకసారి మీరు ఏం చేయండి అంటే అప్పుడప్పుడు చూస్తూ ఉండండి సార్, ఖచ్చితమైన ఫిక్స్ చేసి పెట్టలేదు టైము. ఓకే, వెల్కమ్ సార్, మాట్లాడాలనుకుంటున్నారా? వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్, ఎందుకంటే మరి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అందుకనే మెసేజ్ పెట్టాను సార్. ఓకే మాట్లాడారు సార్, మీరేం సార్, నో ప్రాబ్లం. ఓకే సార్, మరి ఇంత రాత్రి అయినా కూడా ఎంతో శ్రద్ధతో మరి సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క పీవీఎస్ మెటా లీడర్స్ కి పేరున ధన్యవాదాలు. నా పేరు జీడిఆర్, ఉమ్మడి ఆదిలాబాద్ బెల్లంపల్లి నుండి. మరి నాకు ఈ సిస్టాన్ని పరిచయం చేసింది గరికపాటి సీతారామయ్య సార్, గుంటూరులో ఉంటారు. మరి ఒక లాడ్జ్లో మరి నేనే ఆ సార్తో పాటు ఇంకో 9 మందిని కూడా నేను పరిచయం చేసుకొని మరి ఆ సార్ని సెలెక్ట్ చేసుకొని కోరి మరి పీవీఎస్ మెటా అప్పుడు లేకుండే పెరల్ వైన్లో మరి నేను అకౌంట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అమృత్ అండ్ ఎమరాల్డ్ వరకు వచ్చాను. మరి ప్రతిరోజు కూడా మరి నాకు ఎప్పుడైతే 105 అవుతున్నాయో అప్పుడు మరి నేను మరి వాటిని టోకెన్ ఫార్మింగ్ లోకి పంపిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా అలా చేస్తూ, అలాగే మన టీం కూడా మనం సపోర్ట్ చేస్తూ మరి ఎప్పటికప్పుడు వచ్చినటువంటి అప్డేట్లు మన టీంలో మన గ్రూప్లో షేర్ చేయాలని కోరుతూ మరి చక్కనైనటువంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మరి ఇంకా 4 నిమిషాలు ఉన్నాయి సార్. థ్యాంక్ యూ మా అప్లైనర్స్కి, మరి నా టీం లైఫ్ లైనర్స్కి, అలాగే మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి విషయాన్ని తెలియజేశారు. 100% సార్. సో మనం అందరం లైవ్లో ఉండాలి,
లైవ్ లో ఉంటూ ఇంతకుముందు చెప్పింది చెప్తున్నాను. సో మీరు ఏమన్నా షేర్ చేసుకోకుండా షేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే విషయాలు చెప్పాను, మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. బట్ లీడర్ మనకి ఒక 4 నిమిషాలు ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా మాట్లాడాలనుకున్నా కమ్ ఆన్ ద స్టేజ్. సో ఇక్కడ సలార్ రాజు గారు వచ్చారు. వెల్కమ్ సార్ రాజర్ బాబు. రాజర్ బాబు సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. రాజు సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. రాజు సార్. ఎస్ సార్ వినపడుతుంది సార్. గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్. మాట్లాడండి, చెప్పండి సార్. 32 పీవీసీలు బై చేసిన సార్. ఓకే 240 వచ్చినాయి సార్. వండర్ సార్, వండర్ సార్, వండర్ సార్. అయితే సార్ రెండిటికి సార్ మరి 220 సీడ్ ఫండింగ్ చేసిన సార్. 220 పీవీసీలు సీడ్ ఫండింగ్ చేసిన సార్. అయితే వాటికి రివార్డ్ వస్తుందా సార్, రాదా? వస్తుంది కదా సార్, వస్తుంది వస్తుంది. ఎందుకంటే 100 పైననే మనకు 100 220 చేసిన సార్. మరి పార్ట్నర్స్ ఇక్కడ వెంకటేష్ సార్ ఎవరు ఉన్నారా? అదే నేను పిలుస్తున్నాను. చేస్తే రాదు సార్, రాదు 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 సార్. అలా కాదు సార్, మీరు చేయాల్సింది ఏంటంటే రైట్ 100 USD తో సార్ 100 సిస్టమ్. అక్కడ మీకు ఒక విషయం చెప్తాను నేను. సిస్టమ్ సార్ ఇప్పుడు ఆ లెక్క ప్రకారం మీరు చేస్తే దగ్గర దగ్గర 800 పీవీసీలకు కావాల్సి వస్తుంది. ఈ లైవ్ రేట్లో చెప్తే, ఇప్పుడు ఉన్న ప్రైజ్ లో చెప్తే 800 పీవీసీ ఆ లెక్క ప్రకారం చూస్తే. సో సార్ మనము అక్కడ అందులోకి మనం పెట్టేటప్పుడు USDT తో తీసుకుంటది కనుక మనం USDT ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, పీవీసీని కాదు. సో మై పార్ట్నర్స్ లేదు సార్, అదే అందుకే నేను జస్ట్ నాకు డౌట్ వచ్చి వెంటనే పిలుస్తున్నాను సార్. వెంటనే సార్ వచ్చేసారు కదా. సో మై పార్ట్నర్స్ సార్ మీకు డౌట్ క్లియర్ కదా? ఓకేనా? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే. సో డియర్ పార్ట్నర్స్, మనము టోకెన్ ఫార్మింగ్ చేసినా కూడా USDT క్యాల్కులేషన్ చేసుకోండి. సో మనము USDT అక్కడ పెడుతున్నాము, బట్ పేరు టోకెన్ గా మారి అందులోకి వెళ్తుంది కనుక ఇక్కడ సిస్టమ్ అలా డిజైన్ చేయబడింది. ఎందుకంటే పీవీసీ మీట మనము ఏదైతే చేసామో ఏమంటుంది దాన్ని సప్లై నుంచి బయటకు రావడానికి సో మనకి ఏంటంటే పీవీసీ అందులో చెల్లి ఖర్చు అవుద్ది అనమాట, బర్న్ అవుద్ది అనమాట. పేరు టోకెన్ ఫార్మింగే కానీ USDT గా అందులోకి వెళ్తుంది. మనకు బయటకు వచ్చేటప్పుడు కూడా డబుల్ USDT అంటే 800 రోజులకి ఏదో ఉంది కదా, 800 రోజులు డబుల్ అవ్వడం, లేదా మనం క్రైటీరియాని బట్టి 400 రోజులు, అంతకంటే ఎక్కువ బట్టి 200 రోజులు, అంతకంటే ఎక్కువ బట్టి 100 రోజులు, ఇలా USDT పెట్టాం, USDT బయటకు వస్తుంది. అంటే USDTని క్యాల్కులేషన్ చేసుకోండి. సో ఇక్కడ సీడ్ ఫండింగ్ కూడా మరి మనం 100 మీటర్లతో చేస్తే ఇంకొక 50 మీటర్ల సిస్టమ్ పెడుతుంది కదా. ఈ థియరీలో వెళ్ళకండి, మీరు USDT ని క్యాల్కులేషన్ చేసుకోండి. సో పీవీసీ వాల్యూ ఎంత ఉన్నా, ఒకవేళ మీ దగ్గర పీవీసీ మీటర్ ఒక 1000, 2000, 3000, 5000, 10,000 పీవీసీ ఉంది. సో మీరు ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి. సో మీకు ఈ రేట్ ప్రకారం 800 పీవీసీ మీటర్లు కి మీకు సంథింగ్ ఎక్కడ అవుతుంది అంటే కొద్దిగా అటు ఇటు అవుద్ది. నేను జనరల్ గా మాట్లాడుతున్నాను. సో అట్లా అనమాట, 100-200లకు ఇలా చేసుకోకూడదు. సో మీరు ఎప్పుడు కానీ USDT ని క్యాల్కులేషన్ చేసుకోండి. ఓకే సార్. సో మరి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇంకా ఎన్ని లీటర్ సార్ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? సో మరి టైం కరెక్ట్ గా మనకి 11 అయ్యింది. సో డోంట్ వరీ, బీ హ్యాపీ ఎవ్రీవన్. సో ఇది కూడా సంతోషకరమైన విషయమే. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఈ ప్రైజ్ ని కూడా ఎంజాయ్ చేయండి. డబ్బులు ఉన్న వాళ్ళు లాట్ ఆఫ్ పీవీసీ మీట బై చేసుకుని పెట్టుకోండి. ఓకే.
సో ఇంతటితో మరి ఇక మన సెషన్ ఎండ్ అవుద్ది. టైం కూడా కరెక్ట్ అయింది కనుక థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ జై యూ పీయూష్ మెటా, పీయూష్ వెయిటర్ థ్యాంక్ సార్. యూ జై పీయూష్ థ్యాంక్ యూ మేట. రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్. జై పీయూష్ మెట. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మెటా అని చెప్పండి అందరూ, ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్. వెరీ మచ్ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. జై థ్యాంక్ యూ పీయూష్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై పీవీఎస్ మీట. పీవీఎస్ మీట ఇస్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ యా మెట, థ్యాంక్ యూ పీవీసీ మెట will never end. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్. సో డోంట్ వరీ, బై చేసుకుంటూనే ఎంత వీలైనంత బై చేసుకోండి సార్, బిందాస్ గా. థ్యాంక్ యూ ఆల్.